స్పీకర్ మీకు పరీక్షా నైపుణ్యాల గురించి వివరించబోతున్నారు శ్రీ రమేష్ బాబు గారు. వారిని గురించి సైకాలజిస్ట్ కృష్ణమోహన్ గారు పరిచయం అయిన వెంటనే సార్ మీ యొక్క సెషన్ తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వేదికను అలంకరించడానికి విచ్చేసిన గౌరవనీయ అతిథిని ఎంతో ఆనందంతో గౌరవంతో పరిచయం చేయడం నాకు భాగ్యంగా భావిస్తున్నాను. మన ముందుకు రానున్న ప్రముఖులు శ్రీ సిహెచ్ రమేష్ బాబు గారు. విద్యా వ్యవస్థలో సృజనాత్మక మార్పులు తీసుకువచ్చిన, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేసిన, అనేక రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒక మానసిక శాస్త్రవేత్త, న్యాయవాది, లైఫ్ స్కిల్స్ కోచ్గా సమాజానికి విశిష్ట సేవలు అందిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో గెస్ట్ ఫ్యాకల్టీగా తన నైపుణ్యాన్ని పంచుకుంటున్నారు. అదేవిధంగా ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా విద్యార్థుల మానసిక వికాసానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందంజలో ఉన్నారు. విద్యా పరిపాలనలో ఆయన కీలకమైన పదవులు నిర్వహించారు. మండల విద్యాధికారి, గెస్టెడ్ హెడ్ మాస్టర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, సమగ్ర శిక్ష. తమ సేవలకు గుర్తింపుగా ఆయనకు లభించిన అవార్డులు: రాష్ట్ర ఉత్తమ హెడ్ మాస్టర్ అవార్డు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, గురు బ్రహ్మ రాష్ట్ర అవార్డు, రిపబ్లిక్ డే మెరిటోరియస్ అవార్డు, అలాగే అనేక ప్రతిష్టాత్మక గౌరవాలు. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. సగం మందే చెప్పారా? 90% చెప్పారా? గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు అలర్ట్గా ఉన్నారా? అటెన్షన్లో ఉన్నారా? జోగుతూ నిద్రపోతున్నారా? ఒకసారి వెరిఫై చేసుకోవడానికే ఇదంతా. రైట్, ఆర్ యూ రెడీ టు లిజన్ హౌ టు గెట్ ద గుడ్ మార్క్స్, హౌ టు రైట్ ద ఎగ్జామినేషన్? ఈ అంశాలు నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లైఫ్ ఈజ్ వన్ టైం ఛాన్స్. జీవితం అనేది ఒకే ఒక అవకాశం. భగవంతుడు లక్షల జీవరాశులను సృష్టించాడు. అన్ని జీవరాశులలో, అన్ని ప్రాణులలో గొప్ప ప్రాణి ఎవరు అంటే మనిషి. కాబట్టి మనిషికి ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఉంటుంది. భగవంతుడు ఒక పర్పస్తోనే మనిషిని సృష్టించాడు. కనుక మనము సృష్టించబడిన దానికి పర్పస్ ఏమిటి అని తెలుసుకుని అది సాధించడమే మన లక్ష్యంగా ఉండాలి. కాబట్టి మిగతా ప్రాణుల కంటే మనకు అదనంగా జ్ఞానం ఇచ్చాడు, అద్భుతమైన మెదడిచ్చాడు, అందమైన శరీరం ఇచ్చాడు, శక్తివంతమైనటువంటి బాడీ ఇచ్చాడు. మరి ఇన్ని వరాలు భగవంతుని నుంచి మనం పొందాం కదా. మరి భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఈ సమాజంలో కుక్కలాగో, నక్కలాగో, పక్షిలాగో, పిట్టలాగో, బల్లిలాగో, పిల్లిలాగో పుట్టించలేదుగా. మనిషిగా ఇచ్చాడుగా ప్రాణాన్ని, జన్మని. కనుక వీ హ్యావ్ ఏ రోల్ ఇన్ దిస్ సొసైటీ, వీ హ్యావ్ ఏ గోల్ ఇన్ ద లైఫ్. మన జీవితంలో మనకు ఒక రోల్ ఉంటుంది, మనకు ఒక గోల్ ఉంటుంది. మన రోల్ ఏంటి, మన గోల్ ఏంటి అర్థం చేసుకున్నవాడే జీవితాన్ని అందంగా, అద్భుతంగా, గొప్ప విజయాలు సాధిస్తూ బ్రతికేస్తాడు. ఎవరికైతే తన గోల్ తెలియదో, గోల్ పెట్టుకోలేదో, ఎవరికైతే తన రోల్ తెలియదో వాడు ఏదో ఒక విధంగా బతుకుతుంటాడు, మిగతా ప్రాణుల్లాగా బతికేస్తుంటాడు తప్ప మనిషి జీవితానికి సార్థకతని సాధించలేడు. కనుక వాట్ యు హ్యావ్ టు లెర్న్, వాట్ ఈజ్ యువర్ గోల్? మీ గోల్ ఏంటి? మీరు భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారు? ఏ స్థాయిలో, ఏ స్థానంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? ఎంత అందంగా, అద్భుతంగా జీవించాలనుకుంటున్నారు? అది మీరు తీర్మానించుకుంటే, నిర్ణయించుకుంటే మీకు గోల్ ఉన్నట్టు లెక్క. మీరు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైనటువంటి రోల్లో మీరుంటారు. రోల్ అంటే పాత్ర. సినిమాలో వేషాలు వేస్తుంటారు కదా, భిక్షగాడ పాత్ర, మాయిల్ పకీర్ పాత్ర, రారాజు వేషము,
విలన్ వేషము, హీరో వేషము ఇలా ఉంటాయి కదా పాత్రలు. అలాగే మన పాత్ర ఏమిటి ఇప్పుడు? అబ్బాయిలు, డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్? ఇప్పుడు మీ పాత్ర ఏమిటి? యు ఆర్ ఆల్ స్టూడెంట్స్. మీ పాత్ర ఏంటి? మీ రోల్ ఏంటి? ఇప్పుడు మీరు విద్యార్థి దశలో ఉన్నారు. విద్యార్థి యొక్క రోల్ ఏంటి? ఏం చేయాలి ఒక విద్యార్థి? విద్య కొరకు మాత్రమే తన బ్రెయిన్ని వాడాలి, ఉపయోగించుకోవాలి, జ్ఞాన సముపార్జన చేయాలి. అది మీ రోల్. మీరు ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చేసినాయి, విద్య పూర్తి చేసుకున్నారు, ఒక ఉద్యోగస్తుడు అవుతారు. అప్పుడు మీ రోల్ ఏంటి? ఒక సామాజిక బాధ్యత మీకు అప్పగింపబడుతుంది గనక మీకు ఏ బాధ్యత మీకు అప్పగించబడిందో ఆ బాధ్యతని సమర్థవంతంగా చేరి అందరి దగ్గర అభినందనలు, చప్పట్లు పొందాలి. అప్పుడు అది మీ రోల్. మీకు రేపు పెళ్లి చేసేస్తే మీ రోల్ మారిపోద్ది. ఇప్పుడైతే విద్యార్థులు, రేపైతే ఉద్యోగస్తులు, ఆ తర్వాత పెళ్లి చేస్తే ఏమవుద్ది? నువ్వు భర్త రోల్లోకి వస్తావు, భార్య రోల్లోకి వస్తావు. కొంతకాలం పోతే పిల్లలు పుడతారు, మళ్ళీ రోల్ మారిపోయింది. ఏం రోల్ వచ్చింది? తండ్రి పాత్ర వచ్చింది, తల్లి పాత్ర వచ్చింది. జీవితంలో రోల్స్ మారిపోతూ ఉంటాయి. ఆ రోల్కి తగినట్టుగా మన జీవన శైలిని మార్చుకోవాలి. మనము దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడే మనము సక్సెస్ఫుల్గా జీవితాన్ని జీవించినట్లు. అందంగా ఆనందంగా జీవించాలంటే కొన్ని మెళుకువలు నేర్చుకోవాలి. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో మొదటి దశ, మొదటి స్టేజ్లో మీరున్నారు. 10వ తరగతి పరీక్షలు. రేపు అత్యున్నతమైనటువంటి మార్కులతో మీరు ఉత్తీర్ణత సాధించాలి. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మీరు రెడీ అవ్వాలి. అంటే తప్పనిసరిగా గొప్ప మార్కులు సాధించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మీరు ఏం కోరారో, ఏం అడిగారో అన్నీ మీకు ఇచ్చారు. మిమ్మల్ని రిటర్న్ గిఫ్ట్గా ఒకే ఒక అంశం అడుగుతున్నారు. వాట్ ఈస్ ద రిటర్న్ గిఫ్ట్ దే ఆర్ ఆస్కింగ్ యూ? మంచి మార్కులతో 10వ తరగతి పాస్ అవ్వమని ఒకే ఒక గిఫ్ట్ అడిగారు మిమ్మల్ని. అవునా కాదా? అన్నీ తీసిచ్చారా మీకు? 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఏం అడిగితే అది కొనిచ్చారు. బట్టలు కొనిచ్చారు, ఏం ఫుడ్ అడిగితే కొనిచ్చారు, ఫుడ్ పెట్టారు, మిమ్మల్ని అందంగా ఆనందంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి రా అని అడిగారు. ఏం రిటర్న్ గిఫ్ట్? మంచి మార్కులతో పాస్ చేసి, ఇదిగో నా కొడుకు, ఇదిగో 70%, 80%, 90% సాధించాడని ఘనంగా తన యొక్క బంధువులతో మిత్రులతో చెప్పుకోవడానికి కోసంగా ఒక్క కోరిక కోరాడు. ఆ ఒక్క కోరిక తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? తీరుస్తారా? ఎంతమంది తీరుస్తారో చేతులెత్తండి. నేను మా నాన్న అమ్మ అడిగిన కోరికను తీరుస్తాను. ఏం కోరిక? చీర కొనిమని అడగలా, ఇల్లు కట్టిమని అడగలా, పరీక్ష మంచి మార్కులతో పాస్ అవ్వమని కోరారు అంతే. ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఒకసారి అందరూ ఒప్పుకున్నారు కాబట్టి చప్పట్లు కొట్టండి అందరి కోసం. గుడ్. ఈ మంచి మార్కులు సాధించే క్రమంలో కొన్ని ప్రత్యేకమైన మెళుకువలు కనుక మీకు తెలిసి ఉంటే, ఇప్పుడు మీరు చదువుకున్న చదువుతోట పాటే ఆ మెళుకువలు కనుక మీరు యాడ్ చేసుకుంటే, ఆ చదవడంలో, గుర్తుపెట్టుకోవడంలో, పరీక్ష రాయడంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఇప్పుడు వస్తున్న మార్కుల కంటే 20 మార్కులు అదనంగా సాధించగలరు. మీ పరిజ్ఞానం ఎంతున్నా, మీరు ఇప్పటిదాకా ఎంత చదివినా, ఇక ముందు ఈ 3 నెలల కాలంలో ఎంత చదువుకున్నా, ఈ ప్రత్యేకమైన మెళుకువలు కనుక మీరు గుర్తుపెట్టుకొని అనుసరిస్తే తప్పనిసరిగా అదనపు మార్కులు మీరు సాధిస్తారు. అవి నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే అందరూ సిట్ రైట్, సరిగ్గా కూర్చోండి. అందరూ పెన్ను పేపర్ తీసుకోండి, చేతిలో పట్టుకోండి. బుక్ లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోండి, రైట్ హ్యాండ్లో పెన్ పెట్టుకోండి. నన్ను మాత్రమే చూడండి, ఎవరితో ఎవరు మాట్లాడకూడదు. ఇంకా మాట్లాడుతున్నారు, కమాన్. ఇంకా సౌండ్స్ వస్తున్నాయి, త్వరగా పంపించేస్తాను. మీరు నిశ్శబ్దంగా ఉంటే చాలా ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పి పంపించేస్తా. 20 మార్కులు పెరుగుతాయి, గ్యారంటీ. నా ఫోన్ నంబర్ ఇస్తా, మీరు నన్ను అడగచ్చు రిజల్ట్స్ తర్వాత. సార్ మేము మీరు చెప్పిన ఎన్ని అనుసరించాము, మా మార్కులు పెరగలేదని మీరు నన్ను అడగచ్చు. ఐ విల్ గివ్ యూ మై నంబర్.
అయితే మీరు జాగ్రత్తగా వినాలి. వింటే మార్కులు రావు, రాసుకుంటే మార్కులు రావు, అనుసరిస్తే మార్కులు వస్తాయి. ఏం అనుసరించాలి? నేను చెప్పిన విధి విధానాలు అనుసరిస్తే మార్కులు వస్తాయి. ఓకే, రైట్. లుక్ ఎట్ మీ ఎవ్రీవన్. నా వైపు మాత్రమే చూడాలి, నా మాటలు మాత్రమే వినాలి. ఇంకా ఇతరత్రా చేస్తే ఇంకా ఏం మిమ్మల్ని ఎవడు ఈ ప్రపంచంలో బాగు చేయలేడు. మీరు బాగుపడేదానికి ఏదైనా ముఖ్యమైనటువంటి మెథడ్స్ కొన్ని చెప్తున్నాం మేము. స్టడీ మెథడ్స్, దేర్ ఆర్ సమ్ సైంటిఫిక్ స్టడీ మెథడ్స్ ఉన్నాయి. ఆ స్టడీ మెథడ్స్లో మీరు చదివితే మీకు అదనంగా మార్కులు వస్తాయి. ఆ మెథడ్స్ మీకు తెలియక మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చదువుతూ ఉంటారు. ఆ చదవడానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. ఏమిటి అవి తెలుసుకుందాం. చదవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు బుక్ లాక్కొని కూర్చోకూడదు. ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఆ సమయాలు కూడా ప్రత్యేకమైన సమయాల్ని కేటాయించుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి. సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. నంబర్ 2, స్థలాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదవకూడదు. అన్నం తినడానికి ఒక స్థలం ఉన్నట్టే, నిద్రపోవడానికి ఒక స్థలం ఉన్నట్టే, స్నానం చేయడానికి ఒక స్థలం ఉన్నట్టే, ఆడుకోవడానికి మీ ఇంట్లో ఒక స్థలం ఉన్నట్టే, చదువుకోవడానికి కూడా ఒక స్పెసిఫిక్ ప్లేస్ని డిసైడ్ చేసుకోవాలి. ఆ స్పెసిఫిక్ ప్లేస్ ఎలా ఉండాలి అంటే మీ ఇంటి వసతిని బట్టి ఎక్కడైనా మీరు డిసైడ్ చేసుకోండి. మీకు డిస్టర్బెన్స్ లేని ప్రాంతంలో, డిస్ట్రాక్షన్స్ లేని ప్రాంతంలో మీరు సెలెక్ట్ చేసుకోండి. వినాలి. డిస్టర్బెన్స్ లేని స్థలాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ స్థలం ఎలా ఉండాలి అంటే ఎదురుగా లైట్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాత్రి నుంచే మీ పొజిషన్ మారిపోవాలి. కూర్చునే స్థలానికి, మీరు చదువుకునే స్థలంలో ఎదురుగా ట్యూబ్ లైటు, ఏ లైటు ఉండకూడదు. లైట్ వెనక వైపు ఉండాలా, మీ తలకి వెనపైపు లైట్ ఉండాలా, మీ బుక్ ఇలా ఉండాలి. ఈరోజు రాత్రి నుంచే ఈ విషయాన్ని మీరు మార్చుకోవాలి. తేడాగా ఉంటే లైటు దేని మీద పడాలా, కిరణాలు దేని మీద పడాలా, బుక్ మీద పడాలి, కళ్ళ మీద పడకూడదు. ఇలా గనక మీరు కూర్చుంటే మీరు ఎక్కువ సమయాన్ని చదవగలుగుతారు, కాన్సంట్రేషన్ పెట్టగలుగుతారు. అలా కాకుండా ఎదురుగా లైట్ ఉన్నట్లయితే ఆ లైట్ యొక్క కిరణాలు కంటి మీద పడి ఓవర్ స్ట్రెయిన్ అవుతాయి నైట్ టైము. అలా స్ట్రెయిన్ అయినప్పుడు కళ్ళు మంటలు వస్తాయి. కళ్ళు మంటలు వచ్చినప్పుడు కాసేపటికే ఆవిళింపులు వస్తాయి. ఆవిళింపులు రావడంతో మీ బ్రెయిన్ నుంచి మీకు ఒక కాషన్ వస్తుంది. ఏమిటా కాషను? ఈ పూటకు జాలిలో మూసుకొని పడుకో, రేపు పొద్దున చూసుకుందామని. ఎవరు చెప్తారు ఆ మాట? యువర్ బ్రెయిన్ విల్ గివ్ యూ సూచన వస్తుంది. ఆవిళింపులు రావడంతో రేపు చదువుకుందాంలే, బుక్ ఆడ పడేసేయని. ఆ సూచన రాకూడదు అంటే నీకు ఆవిళింపులు రాకూడదు. ఆవిళింపులు రాకూడదు అంటే కళ్ళు మంటలు రాకూడదు. కళ్ళు మంటలు రాకూడదు అంటే ఎదురుగా లైట్ ఉండకూడదు. నంబర్ 2, ఎదురుగా మీరు ఒక స్పెసిఫిక్ టైం, ఆవిడ కూడా స్పెషల్ డ్యాన్స్ ఒకటి వేసిపోయింది. ఏమంటారు దాన్ని? ఐటమ్ డ్యాన్స్. ఐటమ్ డ్యాన్స్ ఎవరు వేశారా? ఎవరు? ఓ సూపర్. ఆ సినిమా డైరెక్టర్ ఎవర్రా? రైట్. ఇన్ని సంగతులు గుర్తుపెట్టుకున్న మీకు మెమరీ లేదని ఎవర్రా చెప్పింది? అద్భుతమైన మెమరీ ఉంది మీకు, అద్భుతమైన మెమరీ మీకు ఉంది. అయితే మెమరీ అంటే ఎక్కడ ఉంటుంది? అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏం ఎత్తిపెట్టుకో ఉన్నారు మీరు? పుష్పాలో ఉండే డైలాగులు, పుష్పాలో ఉండే పాటలు తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, పుష్ప 2లో మారిపోయింది డైలాగు. ఎన్ని సంగతులు వచ్చు మీకు, మీకు జ్ఞానం లేదని ఎవరు చెప్పారు? రైట్. ఎందుకు ఇది గుర్తు చేశానంటే, మీకు ఆసక్తి దేని మీద ఉందో, మీకు ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుందో
ఆ అంశాలన్నీ జాగ్రత్తగా ఉంటాయి జాగ్రత్తగా ఇక్కడ స్టోరేజ్లో ఉంటాయి. వేటి మీద ఆసక్తి ఉండదో, అనాసక్తి ఉంటుందో అవి ఇక్కడ లేవు, ఉండవు. 7 సిస్టర్స్ అని 7 రాష్ట్రాల పేర్లు ఉన్నాయి. 10th క్లాస్లో 2 మార్కులు క్వశ్చన్ ఉంది. తెలుసా 7 సిస్టర్స్? తెలుసా? ఎవరు చెప్తారు? మీరు చెప్పలేరు, నాకు తెలుసు. సులభంగా గుర్తుపెట్టుకోవడానికి నేనే మీకు ఒక మెథడ్ చెప్తా. 7 సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్యంలో ఉండే రాష్ట్రాలని 7 సిస్టర్స్ అని పిలుస్తారు. భారతదేశంలో ఒక అంచున ఉంటుంది అనమాట 7 సిస్టర్స్. సో 7 రాష్ట్రాలను కలిపి 7 సిస్టర్స్ అని పిలుస్తారు. సోషల్ స్టడీస్లో ఒక క్వశ్చన్ ఇది. ఈ 7 సిస్టర్స్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇప్పటిదాకా మీ మైండ్లో లేదని చెప్పి తెలిసిపోయింది కనుక సులభమైన మెథడ్ ఒకటి చెప్తాను, తెలుసుకోండి. A² M³ NT. చెప్పండి ఒకసారి. A² M³ NT. 7 రాష్ట్రాల పేర్లు వచ్చేస్తాయి. A² అంటే 2 Aతో మొదలవుతాయని అర్థం. మనసులో అట్లా అనుకోవాలి. దీన్ని యాక్రోనిమ్ సిస్టమ్ అంటారు. ఏతో స్టార్ట్ అవుతాయి. ఎలా? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం 2 రాష్ట్రాలు. ఏతో స్టార్ట్ అయ్యే ఏం రాష్ట్రాలను గుర్తు తెచ్చుకుంటే వచ్చేస్తాయి. 2 తర్వాత M³ అని చెప్పాను. M³ అంటే 3 Mలో. మొదటి M మిజోరాం, మణిపూర్, మేఘాలయ. 3 Mలతో 3 రాష్ట్రాలు ఉన్నాయి. M³ అని గుర్తుపెట్టుకుంటే 3 రాష్ట్రాలు వచ్చేస్తాయి గుర్తుకి. చివరిలో ఏం చెప్పాను? NT. N అంటే నాగాలాండ్, T అంటే త్రిపుర. వచ్చేసిన 7 రాష్ట్రాలు. దీన్ని అతి సులభంగా ఒక్క పదంతో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది? A² M³ NT. ఈ మాదిరిగా ఆవరేజ్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు యాక్రోనిమ్ సిస్టంలో ఎన్నిటినో తయారు చేసుకోవచ్చు. నేను గతంలో సోషల్ స్టడీస్ టీచర్స్ని కనుక సోషల్ స్టడీస్ ఎగ్జాంపుల్సే చెప్తున్నా. కేంద్రపాలిత ప్రాంతాలు రాయమని మిమ్మల్ని కోరొచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక్క పదంలో యాక్రోనిమ్లో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చండీ పాదాల అండ. చెప్పండి. చండీ పాదాల అండ అనే వాక్యంతో మీరు కేంద్రపాలిత ప్రాంతాలన్నీ చెప్పేయచ్చు. ఎలా చెప్తారు? చమ్ మొదటి అక్షరం ఏంటి? చమ్. చమ్ అంటే ఏంటి? చండీగఢ్. డి ఢిల్లీ. నెక్స్ట్ పాండిచేరి. దాదానగర్ హైవేలి. లక్షద్వీప్. నెక్స్ట్ ఏంటి? అండమాన్ నికోబార్. డయూడామన్. వచ్చేసాయా కేంద్రపాలిత ప్రాంతాలు? ఒకే ఒక పదంలో గుర్తుపెట్టుకోవచ్చా? దీన్ని యాక్రోనిమ్ సిస్టమ్ అంటారు. చదువుకునేటప్పుడు ఇలా తయారు చేసుకోవాలి ఆవరేజ్ స్టూడెంట్స్. అర్థమైందా? యాక్రోనిమ్ సిస్టంలో చదువుకోవడము నేర్చుకోవడం ఎలా అనేది మీకు నేర్పుతున్నా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా అంశాలకు వెళదాం. మెమరీ ఎలా ఉంటుంది ఎలా ఉండదో. అడవుల వల్ల ఉపయోగం ఏమి అని క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీకు సోషల్ ఫారెస్ట్ అండ్ ఏదో ఉంది ఇంగ్లీష్లో 10th క్లాస్కి. సోషల్ ఫారెస్ట్ యూజెస్ ఏంటి అని. ఫారెస్ట్ అంటే పదంకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? FOREST. ఈ ఫారెస్ట్ అనే అక్షరంతో 8 మార్కులు మీరు సాధించవచ్చు. ఎలా సాధించవచ్చు? ఎఫ్ అంటే ఫుడ్. ఎఫ్ ఇండికేట్స్ ఫుడ్. అడవులలో ఫుడ్ మెటీరియల్ దొరకద్ది. యాలకులు, లవంగాలు, మిరియాలు, రకరకాల సుగంధ ద్రవ్యాలన్నీ అక్కడే దొరుకుతాయి. పండ్లు దొరుకుతాయి. కాబట్టి ఫుడ్ మెటీరియల్ దొరకడానికి అడవులు ఉపయోగపడతాయి. ఎఫ్ ఇండికేట్స్ ఫుడ్. రెండో లెటర్ ఏంటి? ఓ ఆక్సిజన్. ఆక్సిజన్ దేని నుండి వస్తుంది? చెట్ల నుండి వస్తుంది. మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే లిజన్ చాలా ముఖ్యమైనవి పరీక్షల్లో గుర్తుపెట్టుకొని రాయడానికి అవసరమైనవే చెప్తున్నాను నేను, కాబట్టి మాట్లాడకూడదు. ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. కనుక మనం బ్రతకాలంటే ఏముండాలి? చెట్లు ఉండాలి. చెట్లు ఉండాలంటే అడవులు ఉండాలి. కాబట్టి అడవుల వల్ల 3వ ప్రయోజనం ఆక్సిజన్. నెక్స్ట్ లెటర్ ఏంటి?
ఆర్ రెయిన్స్. పవనాల్ని చల్లబరిచి వర్షాలు కురవాలంటే చెట్లు ఉండాలి. చెట్లు ఎక్కడ ఉండవో అక్కడ వర్షాలు ఉండవు. తార్ ఎడారిలో వర్షాలు ఉండవు, ఎందుకంటే అక్కడ చెట్లు లేవు. సహారా ఎడారిలో వర్షాలు ఉండవు, ఎందుకంటే అక్కడ చెట్లు లేవు. చెట్లు బాగా ఉన్న ప్రాంతాల్లో నిత్యము వర్షాలు వస్తుంటాయి. శబరిమలై కొండల్లో ఎప్పుడు వర్షాలు వస్తుంటాయి. చిరపుంజి అనే ఒక ప్రాంతం ఉంది ఈశాన్య భారతదేశంలో. 24 గంటలు వర్షం వస్తుంది, 365 రోజుల్లో కాసేపైనా వర్షం వస్తుంది. ఎందుకు వస్తుంది? అత్యధికంగా చెట్లు ఉన్నాయి కనుక వస్తుంది. హయ్యెస్ట్ ఫారెస్ట్ ఉండే ఏరియా కనుక వస్తుంది. కాబట్టి మనకు వర్షాలు రావాలంటే ఏముండాలి? చెట్లు ఉండాలి, అంటే అడవులు ఉండాలి. ఎన్ని పాయింట్లు వచ్చినాయి? నెక్స్ట్ ఏంటి? ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. వాట్ ఈజ్ ఎకలాజికల్ బ్యాలెన్స్? శీతోష్ణ స్థితిని అదుపు చేస్తాయి చెట్లు. ఉష్ణోగ్రతను తగ్గించి చల్లబరుస్తుంది కనుక మనకు చల్లగాలులు వస్తాయి. చెట్లే లేకపోతే వేడిగాలులే వస్తాయి. చెట్లు ఉన్నప్పుడే చల్లగాలులు వస్తాయి. శీతోష్ణ స్థితిని అదుపు చేసేది చెట్లే కనుక అడవుల వలనే సాధ్యపడుతుంది. నెక్స్ట్ ఏంటి? ఎస్. ఎస్ ఎస్ అంటే సాయిల్ ఎరెక్షన్. సారవంతమైన నేలలు కొట్టుకొని పోకుండా వాటి వేళ్ల ద్వారా ఇంత వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా భూమి మీద ఉన్న సారవంతమైన నేల సముద్రంలోకి వెళ్ళిపోకుండా కాపాడేది చెట్లే. కాబట్టి మనకు పంటలు పండించడానికి, సారవంతమైన నేలలు నిల్వ ఉండడానికి మనకు ప్రొటెక్షన్ ఇచ్చేది చెట్లు. కాబట్టి ఎస్ అంటే సాయిల్ ఎరెక్షన్ ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ ఫైనల్లీ టీ. టీ అంటే టింబర్. మనకు దారబంధరాలు, తలుపులు, చెక్కలు, టేబుళ్ళు, కుర్చీళ్ళు, దంతులు, వంట చెరకు. ఇప్పటికీ కూడా భారతదేశంలో సగాటికి పైగా ప్రజలు వంట చెరకును వాడుకొని వంట చేసుకుంటారు. కట్టెల పొయ్యల్లోనే వంటలు చేసుకుంటారు సగం భారతదేశంలో. కాబట్టి అడవుల నుంచి కట్టెలు దొరుకుతాయి కనుక వంట చేసుకోగలుగుతున్నాం. వుడ్ దొరకద్ది కనుక కుర్చీలు, టేబుళ్ళు, తలుపులు, దారబంధరాలు చేసుకోగలుగుతున్నాం. చెట్లు అనేవే లేకపోతే, అడవులనేవే లేకపోతే మనకు అవన్నీ దొరకవు. ఈ 6 అంశాల్లోనే 8 పాయింట్లుగా మీరు విభజించి రాయవచ్చును. వంట చెరకు ఒక పాయింట్ కింద రాయొచ్చు. ఫర్నిచర్కి, కన్స్ట్రక్షన్స్కి ఉపయోగపడే మెటీరియల్ని ఇంకొక పాయింట్ కింద రాయొచ్చు. అలాగా ఒక్క పదంలోనే 8 పాయింట్స్ జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని యాక్రోనిమ్ సిస్టమ్ అంటారు. రైట్. స్టడీ మెథడ్స్లో మరొక ఇంపార్టెంట్ మెథడ్ చెప్తున్నాను, వినండి. ఈ మెథడ్ని ఈరోజు రాత్రి నుంచే మీరు ఫాలో అవ్వండి. స్టడీ మెథడ్లో రీసెర్చ్ ఫైండింగ్, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్సు, ఎమినెంట్ సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు వెరిఫై చేసి చెప్పిన అంశం చెప్తున్నాను. వింటే ఉపయోగపడుతుంది. జీవితకాలం వాడుకోవచ్చు మీరు చదువుకున్నంతకాలం. మీ ఎడమ చేతి చూపుడు వేలుని మీరు చదువుతున్నటువంటి లైన్ వెంబట నడుపుతూ, టచ్ చేస్తూ నడుపుతూ, మీ వాయిస్ మీకు వినిపిస్తూ శబ్దం చేస్తూ చదవాలి. వినబడాలి. నీ వాయిస్ ఎవరికి వినబడాలి? నీకు వినబడాలి. మీ అమ్మా నాయనకి, పక్కింటోళ్ళకి వినబడాల్సిన అవసరం లేదు. నువ్వు చదువుతుంది లేదు, ప్రపంచం అంతా గుర్తించక్కర్లా. నీ వాయిస్ నీకు వినబడితే, నువ్వు కంటితో చూస్తే, నీ వాయిస్ నువ్వు వింటే, నువ్వు అక్కడ ఫింగర్ టచ్ చేసి అది ఊహించుకుంటూ, ఇమాజినేషన్ చేసుకుంటూ చదివితే దృశ్యము అంటే లెర్నింగ్ ప్రక్రియ, ఆడిటరీ లెర్నింగ్, విజువలైజ్డ్ లెర్నింగ్, కెనెస్థెటిక్ లెర్నింగ్ కనుక అనుభవాల ద్వారా నేర్చుకుంటారు, వినడం ద్వారా నేర్చుకుంటారు, చూడడం ద్వారా నేర్చుకుంటారు. ఎవరైతే అనుభవం ద్వారా నేర్చుకుంటారో ఆ పరిజ్ఞానము జీవితకాలం ఉంటుంది. సైకిల్ తొక్కడం నేర్చుకోవడం అనేది లెర్నింగ్ బై డూయింగ్. ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. చూడడం ద్వారా నేర్చుకుంటే తాజ్మహల్ని మీరు 10 ఏళ్ల క్రితం చూస్తే ఈరోజు అడిగినా కూడా తాజ్మహల్ ఎలా ఉంటుందో మీరు చెప్పగలరు. విజువలైజ్డ్ లెర్నింగ్ అది శాశ్వతంగా చాలా సంవత్సరాలు గుర్తులో ఉంటుంది. కెనెస్థెటిక్ లెర్నింగ్, లెర్నింగ్ బై డూయింగ్, పర్మనెంట్ లెర్నింగ్ కనుక వంకాయ కూర మీ అమ్మ చేసేటప్పుడు నువ్వు చూసి నేర్చుకుని ఎప్పుడన్నా ఒకరోజు ట్రై చేస్తే దానికి నోట్స్ అవసరంలే, మళ్ళా చదువుకోవాల్సిన రివిజన్ అవసరంలే.
జీవితకాలం నువ్వు వంకాయ కూర చేసేస్తావు. ఇది లెర్నింగ్ బై డూయింగ్, దీన్నే కెనిస్థెటిక్ లెర్నింగ్ అంటారు. ఇక వినడం ద్వారా నేర్చుకున్నది అతి తక్కువ కాలం మాత్రమే బ్రెయిన్లో ఉంటుంది కనుక మళ్ళీ మళ్ళీ మనము రివైజ్ చేయాలి, రిపీట్ చేయాలి, రిసైట్ చేయాలి, రీకాల్ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి, రీరైట్ చేయాలి. ఇలా చేస్తేనే అది బ్రెయిన్లో ఉంటుంది, మీరు పరీక్షల్లో రాయగలుగుతారు. కనుక స్టడీ మెథడ్స్లో కీలకమైనది స్థలము. నెంబర్ 2 సిట్టింగ్ పొజిషన్. సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉండాలి అని అంటే మీ వెన్నుపూస నిఠారుగా ఉండాలి. వెన్నుపూస ఎలా ఉండాలి? స్ట్రైట్గా ఉండాలి. కూర్చుని మాత్రమే చదవాలి. అది నేల మీద కూర్చుంటారా పద్మాసనం వేసుకొని, లేదా కుర్చీలో కూర్చుంటారా మీ ఇష్టం. ఒంగొని, పడుకొని, వాలుకొని, మంచం కింద పెట్టుకొని, మంచం మీద బోళ్ళ పండుకొని, ఎలికతలు పండుకొని ఈ విచిత్ర విన్యాసాలతో చదివితే మీకు 20-30% మాత్రమే బ్రెయిన్కి వెళ్తుంది, 100% వెళ్ళదు. కూర్చొని చదువుకున్న వాళ్ళకి 100% బ్రెయిన్కి వెళ్తుంది. మీరు కూర్చున్న స్థలంలో నీళ్లు ఉంచుకోకుండా 45 నిమిషాలు మాత్రమే కూర్చొని చదవాలి. 45 నిమిషాలు అయిన తర్వాత లేచి వెళ్ళి నీళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తాగి వాష్రూమ్కి వెళ్ళి రిలాక్సేషన్ టెక్నిక్ ఇలాగా నీలగాలి. వాష్రూమ్లోంచి రిటర్న్ వచ్చినప్పుడు పైకి చూడాలి, రూఫ్ వాకింగ్ చేయాలి, నడుము మీ చేతులు పట్టుకొని. ఇది రిలాక్సేషన్ టెక్నిక్స్. మీ బ్రెయిన్కి సర్క్యులేషన్ పెరుగుద్ది, మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. కనుక లేచి వెళ్ళి నీళ్లు తాగి వాష్రూమ్కి వెళ్ళి రిలాక్సేషన్ టెక్నిక్స్ చేసుకుంటూ, రూఫ్ వాక్ చేసుకుంటూ, ఇలాగ స్ట్రెచ్ చేస్తూ వచ్చి కూర్చుంటే గంట ముందర మీరు కూర్చున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో మీ మైండ్, మళ్ళా మీకు ఆ ఫ్రెష్నెస్ వస్తుంది. అగైన్ యూ కెన్ స్టడీ ఫర్ అనదర్ 45 minutes. ఇలా ఎవ్రీ 45 minutesకి బ్రేక్ తీసుకుంటే దీన్ని పొమోడోరో మెథడ్ అంటారు. పొమోడోరో మెథడ్లో బ్రేక్ ఇవ్వాలి ఎగ్జామ్స్. అలాగే మీరు చిన్న చిన్న స్లిప్పుల ద్వారా, అంటే పరీక్షకు ఎత్తుకోబొమ్మని కాదురా, ప్రతిదానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుంది ఎగ్జామ్స్ బిఫోర్లో వెరిఫై చేసుకోవడానికి పనికొస్తుంది. అలాగే ప్రిపరేషన్లో అతి కీలకమైన అంశము ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టుగా SQ3Rలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా సర్వే చేసి గత క్వశ్చన్ పేపర్లని సొంతంగా మీరు ఒక సొంత క్వశ్చన్ పేపర్ని మీ నోట్స్ చివరి 4 పేజీల్లో రాసుకోండి. ఒక 20 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 30 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 40 1 మార్క్ క్వశ్చన్స్ రాసుకుని ఏవి వచ్చు ఏవి రావు అని వెరిఫై చేసుకుంటే అది సర్వే. ఏవికి ఎక్కువ చదవాలి, ఏది వచ్చేసినవి, ఏ సబ్జెక్టులో ఎక్కువ నేర్చుకున్నాను, ఏ సబ్జెక్టులో తక్కువ నేర్చుకున్నాను, ఇంకా నేను ఏ సబ్జెక్టు మీద మనసు పెట్టాలి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ప్రిపరేషన్లో పర్ఫెక్షన్ వస్తుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దట్. మీ మైండ్, నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. బ్రెయిన్ డ్రైన్స్ అని 6 అంశాలు ఉన్నాయి. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్తాను. ఆ తర్వాత మనం ముగించేద్దాం. ఎగ్జామినేషన్ ఎలా రాయాలో మీకు ఆసక్తి ఉంటే చెప్తాను. కొంతమంది మిగిలారు, మీ వరకు చెప్తాను. ఓకే, బ్రెయిన్ డ్రైన్స్ అని వేటిని అంటారు. సహజంగా మీకు ఉండేటువంటి మానసికమైనటువంటి లోపాలని బ్రెయిన్ డ్రైన్స్. స్ట్రెస్సు, యాంగ్జైటీ, ఫియరు, నెగటివ్ యాటిట్యూడ్, లేజినెస్ అండ్ ప్రొకాస్టినేషన్. విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అయితే పరీక్ష అంటే మీరు నేర్చుకుంది కూడా కొంత డ్రైన్ అయిపోతుంది, మర్చిపోతారు. స్ట్రెస్ ఫీల్ కాకండి. సెకండ్ వన్, యాంగ్జైటీ ఫీల్ కావద్దు, భయం అసలు వద్దు. 10 ఏళ్ల నుంచి పరీక్షలు రాస్తానే ఉన్నారు, ఇంకొక పరీక్ష రాయడానికి పోతున్నారు, కాబట్టి అది రోజు రాసే పరీక్ష లాంటిదే అనే భావన మళ్ళీ మళ్ళీ అనుకోండి. మనసులో భయం పోతుంది, స్ట్రెస్ పోతుంది, యాంగ్జైటీ పోతుంది. నెగటివ్ యాటిట్యూడ్ వద్దు. నా ముందు ఎంతోమంది చదివారు 10వ తరగతి, ఎంతోమందికి ర్యాంకులు వచ్చినాయి, పాస్ అయ్యారు. వాళ్ళు పాస్ అయినప్పుడు నేనెందుకు పాస్ గాను? ఇఫ్ వన్ కెన్ డూ, ఎవ్రీ వన్ కెన్ డూ ఇన్ దిస్ వరల్డ్. ఒకడు ఒకటి సాధిస్తే ఈ ప్రపంచంలో అదే పద్ధతిలో మనం కూడా ఫాలో అయితే, అదే విధి విధానాలు మనం అనుసరిస్తే, వాళ్ళని ఇమిటేట్ చేస్తే, వాడు ఎంతసేపు చదివాడో, ఎన్ని గంటలు చదివాడో, ఏం బుక్స్ చదివాడో తెలుసుకుంటే వాడు ర్యాంక్ సాధిస్తే, వాడు స్కూల్ ఫస్ట్ వస్తే, అదే టైం నువ్వు చదివితే, అదే బుక్స్ నువ్వు కూడా చదివితే, అంతే సమయాన్ని కేటాయిస్తే యూ ఆల్సో విల్ గెట్ ద స్కూల్ ఫస్ట్. వాడు చదివాడు, మనం చదవాలా, అంతే అనుకున్నాం. వాడు ఎక్కువ చదివాడు, వాడు ముందున్నాడు, మనం తక్కువ చదివాం అనుకున్నాం, అంతే డిఫరెన్స్. బ్రెయిన్ ఈజ్ ద సేమ్.
టైమ్ ఈజ్ ద సేమ్, అందరికి 24 గంటలే, అందరికీ ఒకే బ్రెయిను. 25 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే 1 కేజీ 400 గ్రాములు ఉంటుందట బ్రెయిన్. ఆడపిల్లలకైతే ఇంకొక 100 గ్రాములు తక్కువే ఉంటుందంట. అయినా ఏ రిజల్ట్స్ చూసినా ఎవరికి హయ్యెస్ట్ మార్క్స్ ఉంటాయి? బాయ్స్కా గర్ల్స్కా? హయ్యెస్ట్ రిజల్ట్స్ ఎవరు ఉంటారు? ఉమెనా? వాట్ ఈస్ ద రీజన్? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా బ్రెయిన్ ఉంది మగవాళ్ళకి, అయినా వాళ్ళే తెలివితేటల్లో, జ్ఞానంలో ఎక్కువ మార్కులు సాధించడంలో, గొప్ప గొప్ప విజయాలు సాధించడంలో ముందున్నారు. వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఇక్కడ మనం అనవసరమైన విషయాల్ని నింపుకున్న వాళ్ళు, నింపుకోని వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వింటారు, నేర్చుకుంటారు, నేరుగా ఇంటికి వెళ్తారు, మళ్ళీ ఇంట్లో ఏదైనా చిన్న పనులు అడిగి చెప్తే చేస్తారు, పుస్తకాలు ముందేసుకొని చదువుకుంటారు, మళ్ళీ నిద్రలేసి ఎక్కడికి వెళ్తారు? స్కూల్కి వెళ్తారు. మగపిల్లలు ఆడికి వెళ్తారు, బుక్స్ ఆడి ఇసిరేసి ఈదుల్లోకి వెళ్ళిపోయి రకరకాల ఆటలాడి, రకరకాల కబుర్లు చెప్పుకొని, రకరకాల సినిమా కబుర్లు, క్రికెట్ కబుర్లు, ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి 100 సంగతులు నేర్చేసుకొని, మాట్లాడేసుకొని, డిస్కస్ చేసుకొని, ఆ సబ్జెక్టులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. ఆడపిల్లలకి అవన్నీ ఉన్నాయా? తక్కువ ఉంటాయి. వాళ్ళు మాట్లాడుకుంటారు, చాలా కొంచెం మాట్లాడుకుంటారు. మీరు విస్తారంగా ఇతర విషయాల్ని చర్చిస్తారు, చూస్తారు, వింటారు, డిస్కస్ చేస్తారు. అవన్నీ చెవి ద్వారా, కంటి ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. మీకు చదువు సగభాగము, మిగతా అదనపు అనవసరమైన థింగ్స్ అన్ని సగభాగం ఉన్నందువలననే మీకు చదువులో తక్కువ మార్కులు వస్తాయి. వాళ్ళకి అదనపు అనవసరమైన విషయాలు తక్కువ ఉన్నందువల్ల ఈ బ్రెయిన్లో చదువుకు సంబంధించిన అంశాలు ఎక్కువ ఉన్నందువల్ల అధిక మార్కులు సాధిస్తున్నారు. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ రీజన్, వేరే రీజనే లేదు. ఆడపిల్లలకి ఎక్కువ రిజల్ట్స్ రావడానికి, ఎక్కువ మార్కులు రావడానికి ఒకే ఒక రీజన్. ఏ స్కూల్ బయట కన్నా పొండి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బయట ఫోటోలు వేసి ఉంటారు, బొమ్మలు. ఏ బడి వెనక చూడండి ఏముంటాయి అక్కడ? అమ్మాయిల బొమ్మలే ఉంటాయి ఎక్కువ. అమ్మాయిల బొమ్మలే ఉంటాయి, అబ్బాయిల బొమ్మలు 1 వారం ఉంటుంది. 3 వచ్చి స్కూల్ ఫస్ట్ అనేసి ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర అబ్బాయి బొమ్మ ఉంటుంది. ఏ స్కూల్ బయటకు పోయినా అమ్మాయిల బొమ్మలే ఉంటాయి. ఎలా? ఇదే రీజన్. కాబట్టి అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని క్రాస్ చేసి ముందుకెళ్ళిపోయి మార్కులు సాధించాలంటే ఏం చేయాలా? బ్రెయిన్లోకి వెళుతున్నటువంటి అదనపు అనవసరమైనటువంటి విషయాలను ఏం చేయాలా? కత్తిరించాలా. కత్తిరించాలంటే ఏం చేయాలంటే 5 Cలు మీరు తొలగించుకోవాలా మీ దినచర్యలోంచి. ఈ 3 నెలలు తొలగించుకుంటానంటే చెప్తా. రెడీగా ఉన్నారా తొలగించుకోవడానికి? సార్ 3 నెలలే కదా, మీరు చెప్పినవన్నీ తీసేస్తాం సార్ ఈ 3 నెలలు బ్రెయిన్లోకి పోకుండా అని. ఎంతమంది మగపిల్లల చేతులు ఎత్తాలి? మీరందరూ తీసేస్తానంటే సీక్రెట్స్ చెప్తాను నేను. మీ బ్రెయిన్లోకి అదనపు అనవసరమైన విషయాలు వెళ్లకుండా ఎట్ట కాపాడుకోవచ్చో. రైట్, 5 Cలు తొలగించుకోండి. 1, సినిమాలని అసలు ఈ 3 నెలలు టచ్ కూడా చేయొద్దు. ఆ వైపు వాల్ పోస్టర్ కూడా చూడకూడదు. సినిమాల సంగతి తర్వాత. మీకు నిజంగా అదనపు మార్కులు రావాలంటే ఏం చేయకూడదు? 3 నెలలు సినిమాలు మానేయండి అంతే. నేనే జీవితకాలం మానేయమనలేదు. రైట్, జీవితకాలం నేను మానేయమనలా. ఎన్ని నెలలు మానేయమన్నాను? మార్చి 16 దాకా మానేయమన్నాను. అదేం పెద్ద కష్టం కాదే. ఆ తర్వాత చూడండి రోజుకు 2 సినిమాలు, పరీక్ష ఆఖరి పరీక్ష అయిపోయిన తర్వాత. మీరు అధిక మార్కులు సాధించాలంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. ఏ త్యాగాలు చేయకుండా, ఏ ఆనందాలని విస్మరించకుండా. నాకు గొప్ప గొప్ప విజయాలు రావాలంటే ప్రపంచంలో ఎవడూ సాధించలా. గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో హార్డ్ వర్క్ చేశారు, ఎంతో ప్లానింగ్ చేసుకున్నారు, ఎంతో అది సాధించాలనేటువంటి తీవ్రమైన బర్నింగ్ డిజైర్తో పనిచేశారు. కనుకనే ఉన్నత స్థానాల్లోకి వెళ్ళారు. కనుక అవి మనం ఇమిటేట్ చేయాలి, కొన్ని త్యాగాలు చేయాలి. సినిమాలు వదిలేయండి, కేబుల్ టీవీ వదిలేయండి, క్రికెట్ అండ్ గేమ్స్ వదిలేయండి, చాటింగ్, ఉత్తొత్త కబుర్లు మానేయండి. వచ్చిన దగ్గర నుంచి కొంతమంది కబుర్లు చెప్పుకుంటానే ఉన్నారు. అరే ఉదయం నుంచి పక్కపక్కనే కూర్చున్నారు కదా, చెప్పుకుంటానే మాట్లాడుతూనే ఉన్నారు కదా. కాసేపు ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వచ్చావు, ఇదన్నా కాసేపు మాట్లాడకుండా విందాం అని అనిపిస్తుందా కొంతమందికి? ఇప్పటికీ కూడా పక్కన మాట్లాడేవాళ్ళు కనిపిస్తున్నారు. కనుక నేను చెప్తున్నా, ఈ విధంగా పక్క చూపులు చూసేవాళ్ళు, అనవసరమైన మాటలు మాట్లాడేవాళ్ళు, జీవితానికి పనికిరాని కబుర్లు చెప్పేవాళ్ళు
ఎన్నటికీ విజయాలు సాధించలేరు. రాసి పెట్టుకోండి. ఏ అంశం మీద మనం ఉంటామో దాని మీదే మనసు పెట్టి ఏకాగ్రతతో ఉంటారో వాళ్ళు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీరు ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో, ఏం నేర్చుకుంటున్నారో దాని మీదే మీరు ఫోకస్ పెడితే మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వడు లేడు ఈ ప్రపంచంలో. పక్కోడిని గిల్లుకుంటా, గిచ్చుకుంటా, వాడిని వెనక తిరిగి మాట్లాడతా, ఆ అమ్మాయిని చూడరా, ఈ అమ్మాయిని, వీళ్ళని ఎవడు బాగు చేయలేడు ఈ దేశం. ప్రపంచంలో ఎవడు వాళ్ళు బాగు చేయలేరు. వాళ్ళు ఏడుంటారంటే మీరందరూ రేపొద్దున కారులలో అధిక మార్కులు సాధించిన వాళ్ళు కార్లు వేసుకొని, సూట్లు వేసుకొని, కోట్లు వేసుకొని తిరుగుతుంటే వీడు బోండాలు అమ్ముకుంటా, ఏరుశనక్కాయలు అమ్ముకుంటా, కూరగాయలు అమ్ముకుంటా, మెకానిక్ షెడ్లో పనిచేస్తా, గుడ్డలంగడిలో పనిచేస్తూ ఉంటారు ఈ బ్యాచ్ అంతా. ఇప్పుడు కబుర్లు చెప్పుకుంటుంటారు పక్కన వాళ్ళతో, చెప్పేది వినకుండా, టీచర్ చెప్పేది వినకుండా, నేర్చుకోకుండా, తెలుసుకోకుండా, నేను మంచి మార్కులు సాధించాలని నిర్ణయాలు తీసుకోకుండా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఈ పూట గడిచిపోయిందా అనే బతికే వాళ్ళందరూ ఏదో ఒక రకమైన బతుకుతారు. కానీ ఎలా బతకాలని మీరు నిర్ణయించుకుంటారో ఆ బ్రతుకు మనకు రాదు. ఇప్పటికైనా మారండి, నేర్చుకోండి, తెలుసుకోండి, మనసు పెట్టి వినండి, మీకు అవసరమైనవన్నీ నేర్చుకోండి. కనుక ఎడమ చేతి చూపుడు వేలుతో నడుపుతూ చదవడం నేర్చుకోండి. స్పెసిఫిక్ ప్లేస్లో కూర్చొని చదవండి. ఎదురుగా లైట్ లేకుండా చూసుకోండి. మీరు ఏం చదవాలనుకుంటున్నారో ఆ బుక్ మాత్రమే పట్టుకొని కూర్చోవాలి. ఏదో ఒక బుక్ పెట్టుకొని చదివేవాడికి హయ్యెస్ట్ మార్క్స్ రావు. ఈరోజు నేను ఫిజిక్స్లో ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకొని చదువుకొని లేయాలి అని తీర్మానం చేసుకొని ఈ మైండ్కి ఫీడ్ చేసుకొని కూర్చోండి. మీకు నిద్ర రాదు, మీకు ఆవిళింపులు రావు, కళ్ళు మంటలు రావు. ఎప్పుడు రావు? ఈ మైండ్కి నువ్వు సజెషన్ ఇచ్చుకోవాలి. ఈరోజు ఈ ఫిజికల్ సైన్సు ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాతే నేను పడుకుంటాను అని నీ బ్రెయిన్కి నువ్వు చెప్పుకొని కూర్చుంటే, ఆ ఒక్క బుక్ పెట్టుకొని కూర్చుంటే, వేరే పుస్తకాలన్నీ పక్కన ఎక్కడో ఉండాలి. సో స్థిరమైన ప్లేస్ నిర్ణయించుకున్నారు, స్థిరమైన బుక్ తీసుకున్నారు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చదవాలో తీర్మానం చేసుకొని కూర్చున్నారు. మీరు అది పూర్తి చేసే వరకు మీ మైండ్కి స్ట్రెయిన్ రాదు, మీ కళ్ళుకు మంటలు రావు, మీకు ఆవిళింపులు రావు. ఎప్పుడు రావంటే అలా తీర్మానించుకొని డిసైడ్ చేసుకొని మైండ్కి ఫీడ్ చేసుకొని కూర్చుంటే రావు. కనుక తీర్మానించుకొని కూర్చోండి. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా చదవాలో అనుకొని కూర్చోవాలి. ఏమి చదవాలో డిసైడ్ చేసుకొని తీసుకొని కూర్చోవాలి. ఒక స్థలంలోనే కూర్చొని చదవాలి, ఒక పోస్చర్లోనే కూర్చొని చదవాలి, సిట్టింగ్ పొజిషన్లోనే, కుర్చీలో కానీ నేల మీద కానీ. ఇవి గుర్తుపెట్టుకొని మీరు చదవండి. మీరు చదువుకుంది 4-5 సార్లు చదివితేనే మీకు చాలా కాలం జ్ఞాపకంలో ఉంటాయి. ఏదో ఒక పుస్తకం తీసుకొని చదివితే జ్ఞాపకంలో ఉండవు. నువ్వు డిసైడ్ చేసుకొని చదివితే అవి జ్ఞాపకంలో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, పరీక్షకి ముందు రోజుల నుంచి ఒక 4 రోజుల నుంచే మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇష్టం వచ్చిన ఫుడ్ తినద్దు, ఈదుల్లో అమ్మేయి తినద్దు, ఈగల వాళ్ళని తినద్దు. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. 10 సంవత్సరాల మీ కృషికి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే సమయం, మిమ్మల్ని మీరు ప్రదర్శించుకునే సమయం వచ్చింది. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో మీరు అద్భుతంగా విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. నిద్రని త్యాగం చేయండి. ఎంత? కేవలం 2 hours రాత్రిపూట. ఖచ్చితంగా ఆహారం విషయంలో, నిద్ర విషయంలో, మీ బిహేవియర్ విషయంలో, మీ అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు అనుకున్న మార్కులు అనుకున్నవి వస్తాయి. నిద్ర 8 గంటలు ప్రతి మనిషి నిద్రపోవాలి. అయితే ఎగ్జామినేషన్ టైంలో మాత్రం మీరు 6 గంటలు నిద్రపోయి ఆ మిగతా 2 గంటలు పరీక్ష రాసి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునేటప్పుడు 2 గంటలు మీరు విశ్రాంతి తీసుకుంటే 24 అవర్స్లో 8 hours కవర్ అయిపోతుంది. కనుక మిగతా రోజుల్లో 8 గంటలు పడుకోండి. ఎగ్జామ్స్ బిఫోర్ మాత్రం ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామినేషను 6 hours తగ్గకుండా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. 6 hours తగ్గకూడదు. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. సో ఆహారం విషయంలో బయట తినుల్ని ఆపేయాలి, ఇంట్లో చేసిన ఫుడ్డే తినాలి. అలా తిన్నప్పుడు మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మంచినీళ్ళ విషయంలో సేఫ్టీ వాటర్ తాగండి. మోషన్స్, వామిటింగ్స్, జ్వరం వచ్చిందనుకోండి, పొద్దున్నే ఎగ్జాము ముందు రోజు వచ్చినాయనుకోండి, ఏది పడితే దీన్ని ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగితే ఇంత సంవత్సరాలు 10 ఏళ్ల పాటు మీరు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, నిద్రని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆహారం విషయంలో కూడా ఎగ్జామినేషన్ టైమ్స్లో కేర్ఫుల్గా ఉండాలి. మీరు చద్దన్నం తిని వెళ్ళొద్దు ఎగ్జామినేషన్కి. రాత్రి మిగిలిపోయిన ఆహారం తిని, బిర్యానీలు తిని వెళ్ళొద్దు. లైట్ ఫుడ్ తిని వెళ్ళండి. మీ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. లైట్ ఫుడ్, ఇడ్లీలు, తప్పనిసరి అయితే దోశలు లేదా ఉప్మా,
ఇలాంటివి మాత్రమే తినాలి. ఈదుల్లో ఉండేటువంటి నూనెతో చేసిన బోండాలు లాంటివి ఇండైజెషన్ కలిగించేటువంటివి ఏది తినకూడదు. ఎగ్జామినేషన్లో లిమిటెడ్గా తిని వెళ్ళాలి. మీరు 4 ఇడ్లీ తినేది మీ కెపాసిటీ అయితే మీరు 2 ఇడ్లీ లేదా 3 ఇడ్లీ తినాలి. 1 ఇడ్లీ తగ్గించుకోవాలి ఎగ్జామినేషన్ రోజు. మీకు మెమరీ బాగా పనిచేస్తుంది, షార్ప్గా ఉంటుంది. మీరు ఇక్కడ దాకా తినిపోతే మీకు అంత యాక్టివ్గా మీకు బ్రెయిన్ ఉండదు. వచ్చిన తర్వాత పరీక్ష రాసి వచ్చిన తర్వాత మీరు ఉదయం తగ్గించుకున్నది ఇప్పుడు యాడ్ చేసుకోండి. అడిషనల్గా కడుపు నిండా తినండి, 2 గంటలు పడుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ డే బుక్ బయటికి తీయండి. సో ఎగ్జామినేషన్ పోయే ముందర చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళతోనే మీరు మాట్లాడాలి. మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని తిట్టిపోసేవాళ్ళు, మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళతో మాట్లాడొద్దు. అసలు దూరంగా ఉండండి. వీడు బాగా చదువుతాడు, బ్రహ్మాండమైన మార్కులు తెస్తాడని కొంతమంది చెప్తుంటారు. మీ అత్తలు, మామలు, చిన్నాన్నలు ఉంటారు, వాళ్ళతో గడపండి. మిమ్మల్ని ఎప్పుడు తిట్టిపోసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని టచ్ కూడా చేయొద్దు. ఎగ్జామినేషన్ టైంలో మీరు డిస్కరేజ్మెంట్కి గురి అవుతారు. కనుక మాటలు తగ్గించుకోండి, ఫ్రెండ్షిప్ తగ్గించుకోండి, ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ తగ్గించుకోండి, రిక్రియేషన్ తగ్గించుకోండి, జాగ్రత్తగా ఫుడ్ తినండి, జాగ్రత్తగా నిద్రపోండి. ఎగ్జామినేషన్ హాల్కి అర్లీగా బయలుదేరండి. మీ హాల్ టికెట్ ఇవ్వడంతో మీరు ఏం చేయాలంటే ఒక కిట్ తయారు చేసుకోవాలా, అబ్బాయిలు కూడా. అందులో మీ హాల్ టికెటు, మీకు అవసరమైన పెన్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు పెట్టుకోండి. అక్కడికి పోయి అందరిని అడుక్కోకండి. ఒరే షార్ప్నర్ ఇయ్యి, ఒరే పెన్ ఇయ్యి, ఒరే పెన్సిల్ ఇయ్యి. ఎంత ఎబుడి బిజీలో వాడు ఉంటాడు. మీ కిట్ మీరు తీసుకెళ్ళండి, అలో చేస్తారు. దానిలో ఏం కాగితాలు లేకపోతే అలో చేస్తారు. వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, వాటర్ బాటిల్ అలో చేస్తారు. కింద పెట్టుకోవాలి, టేబుల్ మీద పెట్టుకోకూడదు. వాటర్ బాటిల్ తీసుకోండి. తీసుకుపోయారు కదా అని చెప్పేసి లీటర్ తాకండి. కొంచెం కొంచెం మాత్రమే నీళ్లు తాగాలి. ఎందుకు కొంచెం కొంచెం తాగాలి తెలుసా? ఒకవేళ నువ్వు 1/2 లీటర్ 3/4 లీటర్ తాగేసావు అనుకో, చేతిలో బాటిల్ ఉందని, ఒక అరగంటకో గంటకో ఎక్కడికి పోవాల్సి వస్తుంది? వాష్రూమ్ పోవాల్సి వస్తుంది. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో లేకపోతే మీకు సెంటర్గా వేసిన స్కూల్లో అక్కడెక్కడో ఫర్లంగా అవతలు ఉంటుంది వాష్రూమ్. నువ్వు ఈ ఎండలో ఆడకు పోయి పని పూర్తి చేసుకునేటికి వచ్చేటప్పటికి 15 నిమిషాలు పడుతుంది. 2 క్వశ్చన్స్ రాయొచ్చు ఈ టైంలో 15 నిమిషాల్లో. యువర్ టైం విల్ బి వేస్టెడ్. కాబట్టి యూరినల్స్కి మధ్యలో పోయే ప్రోగ్రాం లేకుండా బిఫోర్ ఎంటరింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళండి. లిమిటెడ్గా నీళ్లు తాగండి. 100 ml తాగాలి ఒకసారికి. మీకు యూరిన్ రాదు, వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం రాదు. అప్పుడు మీరు 3 గంటల సమయాన్ని మీరు వినియోగించుకోగలరు. రిమెంబర్ దిస్ పాయింట్. అరగంట ముందే బయలుదేరండి. ముగ్గురు స్కూటర్లలో పోవడాలు, విన్యాసాలు చేస్తే పోవడాలు ఉండకూడదు. సేఫ్ మోడ్లో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు చాలా టైం ఉంటుంది, 10 మినిట్స్. మీతో ఎవ్వరు మాట్లాడరు. కాగితాలు ఏదైనా తీసేయండి, ఏదో లైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీకు ఫస్ట్ బెల్ కొట్టిన తర్వాత మీకు ఒక ఆన్సర్ స్క్రిప్ట్ ఇస్తారు, బుక్లెట్లో ఇస్తారు. ఆ బుక్లెట్లో ఫస్ట్ పేజీ మీద ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది. ఏం రాయాలా, ఎంత రాయాలా, ఏం రాయకూడదో ఎవ్రీథింగ్ ఇన్విజిలేటర్ చెప్తాడు. ఆ చెప్పింది మాత్రమే మీరు వినండి, ఆయన చెప్పింది మాత్రమే చేయండి. మీరు సొంతంగా ఏం చేయకూడదు, మీ ఓన్ బ్రెయిన్ వాడొద్దు. మీకు సరిపోయింది అనుకుంటే నేను కూడా ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక ఎగ్జామినేషన్ హాల్ 3 గంటల సమయాన్ని వినియోగించుకోండి. 1 నిమిషాన్ని కూడా వృధా చేసుకోకండి. ఆఖరి నిమిషంలో ఇన్విజిలేటర్ వచ్చి లాక్కోపోయిందాక పేపర్ ఇవ్వకండి. నువ్వు అన్నీ రాసేసినా వెరిఫై చేసుకుంటూ కూర్చోవాలి. అలా ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు తొందరగా బయటకు వస్తే ఆడెవరు సన్మానాలు మనకు చేయరు. వచ్చిన తర్వాత అసలు ఎవరితో డిస్కషన్ పెట్టొద్దు. నువ్వేం రాసావు, నేనేం రాశాను చర్చలు ఉండకూడదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బుక్ కట్టి ఇసిరేసేయండి. వెరిఫై చేయకండి. నువ్వు రాసినవి కరెక్ట్ కాదో చెక్ చేయకూడదు. అలా చేసినందువల్ల ఏదన్నా ఎర్రర్ కనబడిందంటే నీకు ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ వస్తుంది. దీని ఎఫెక్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ మీద పడుతుంది. కాబట్టి బుక్ కట్టి ఇసిరేయాలా. ఉదయం తగ్గించుకొని తినింది ఇప్పుడు తినండి, మధ్యాహ్నం ఎక్స్ట్రాగా. రాత్రి షార్టేజ్ స్లిప్ని ఇప్పుడు కంప్లీట్ చేయండి 2 అవర్స్. ఆ తర్వాత లేయండి, రేపు ఎగ్జామినేషన్ బుక్ తీసుకోండి, మళ్ళీ ప్లానింగ్ బయటికి తీయండి. ఇందా క్వశ్చన్ పేపర్ ప్లానింగ్ చెప్పాను కదా, ఆ ప్లానింగ్ ప్రకారంగా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇలా జాగ్రత్త వహిస్తే మీకు ఇప్పుడు వచ్చే మార్కుల కన్నా అదనంగా 10 నుంచి 20 మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. I wish you all the best. Get success in the coming examination. Thank you very much, sir.